శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఏ అక్షర పరబ్రహ్మం ప్రకృతి కంటే వేరైనది, ఉత్తమమైనది, ఇంద్రియాలకు వ్యక్తం కానిది, పురాతనమైనది, శాశ్వతమైనది అవుతుందో ఆ పరబ్రహ్మము ప్రాణులన్నీ నశించిపోయినా తాను మాత్రం నశించకుండా శాశ్వతంగా ఉంటాడు. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ పరమాత్మ ఇంద్రియాలకు గోచరం కానివాడని, నాశనం లేనివాడని చెప్పబడిందో ఆ పరమాత్మని సర్వోత్తమమైన పవిత్ర స్థానంగా వేదవేత్తలు చెబుతున్నారు. ఈ సనాతనమైన నా యొక్క శ్రేష్టమైన స్థానాన్ని పొందినవారు మరలా జన్మించరు. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ అర్జున, ఎవరి యందైతే సమస్త ప్రాణికోటి నివసించుచున్నదో, ఎవరి చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడి ఉన్నదో అట్టి పరమపురుషుడైన పరమాత్మను అచంచలమైన అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే పొందవచ్చు. అనగా భక్తి ద్వారా మాత్రమే పరమాత్మను చేరుకోవచ్చు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఏ కాలంలో ఏ మార్గంలో శరీరాన్ని విడిచిన యోగులు మరలా తిరిగి జన్మను పొందరో, ఏ కాలంలో శరీరాన్ని విడిచిన యోగులు మరలా తిరిగి జన్మిస్తారో ఆ కాలాల యొక్క ఆ మార్గాల యొక్క విశేషాలను చెబుతాను, విను. అగ్నిర్జ్యోతిరిహ శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. జ్ఞానకారకాలైన అగ్ని, ప్రకాశం, పగలు, శుక్లపక్షం, 6 నెలల సమయం ఉండే ఉత్తరాయణం ఏ మార్గంలో ఉంటాయో ఆ మార్గంలో శరీర త్యాగం చేసిన యోగులు, బ్రహ్మవేత్తలైన జనులు మోక్షాన్ని పొందుతున్నారు. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. అదేవిధంగా పొగ, రాత్రి, కృష్ణపక్షం, 6 నెలల కాలం ఉండే దక్షిణాయనం ఏ మార్గంలో ఉంటాయో ఆ మార్గంలో శరీరత్యాగం చేసిన సకామ కర్మయోగులు చంద్ర సంబంధమైన ప్రకాశాన్ని పొంది తమ మంచి పనుల ఫలితాన్ని అనుభవించి తిరిగి భూలోకంలో జన్మిస్తున్నారు. శుక్లకృష్ణే గతిహ్యేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ శుక్ల కృష్ణ మార్గాలకు దేవయాన, పితృయాన మార్గాలు అనే ప్రసిద్ధి ఉంది.
ఈ రెండు లోకంలో శాశ్వతంగా ఉంటాయని భావించబడుతున్నాయి. మానవుడు వీటిలో శుక్ల మార్గము లేదా దేవయాన మార్గం వలన మోక్షాన్ని, కృష్ణ మార్గము లేదా పితృయాన మార్గం వలన తిరిగి జన్మను పొందుతున్నారు. నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, ఈ రెండు మార్గాల తత్వాలను తెలుసుకున్న యోగి ఇక మీదట మోహానికి లోబడడు. కాబట్టి అన్ని కాలాలలోనూ నువ్వు కూడా యోగయుక్తుడుగా ఉండు, అంటే నిరంతరం నన్ను చేరుటకు ప్రయత్నించు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ అక్షర పరబ్రహ్మతత్వ రహస్యాన్ని బాగా తెలుసుకున్న యోగి వేద పఠనం వలన, యజ్ఞాలు, దానాలు, తపస్సు వలన వచ్చే పుణ్యఫలాన్ని కాదని దానికి మించిన పుణ్యఫలాన్ని పొందుతున్నాడు. అంతేకాకుండా సనాతనమైన ఎంతో ఉత్తమమైన బ్రహ్మస్థానాన్ని పొందుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అక్షర పరబ్రహ్మం యొక్క రహస్యతత్వాన్ని వివరించారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి భగవద్గీతలో వచ్చేటువంటి శ్లోకాలు మీకు నోటిఫికేషన్గా అందుతాయి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.